జ్యోతిరావు పులే గొప్ప సంఘ సంస్కర్త అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం మొట్టమొదటిగా ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుందని తెలిపారు. అందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే అభ్యున్నతి సాధ్యమవుతుందని చెప్పిన మహోన్నత వ్యక్తి పూలే అని గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో విష్ణు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం జ్యోతిరావు పులే చేసిన పోరాటాలు అమోఘమని చెప్పారు. ఆయన ఆశయాన్ని సాధన కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. జ్యోతిరావు పులే మహిళా అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, అదే బాటలో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పులే లాంటి గొప్ప సంఘ సంస్కర్త మరెవరూ ఉండరని విష్ణు కొనియాడారు. జ్యోతిరావు పులే గారి జయంతి కార్యక్రమం సంఘ సంస్కర్త, భారతదేశంలోనే సమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం, మహిళలందరూ విద్య అభ్యసించాలి అని చెప్పని మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే ఒక సామాజిక విప్లవం సాధ్యపడుతుంది అని చెప్పని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారి యొక్క శ్రేయస్సు కోసం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏ విధంగా పని చేయాలి అనే దానికి ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పులే గారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఈ సమాజంలో సమాజాన్ని స్థాపనకి అందరూ విద్యను అభ్యసించాలని, మహిళలందరికీ సాధికారత ఉండాలని, మహిళా అభ్యున్నతికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పులే గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు ప్రభుత్వం కూడా అడుగులో అడుగేసి నడుస్తుంది. కాబట్టి వారికి ఈరోజు ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తాం. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మల్లాది వర్ధన్ గారి ఆఫీసులో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు జరిగాయి. మరి జ్యోతిరావు పూలే మరి బీసీ వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని